ఎండిన నేల, ఎడారి లాంటి బతుకులు, ఎవరూ చూడని కన్నీటి గోసలకి నిలయంగా ఉండేది మా రాయలసీమ. దశాబ్దాల పాటు కరువు అనే పదం మా ప్రాంతానికి ఒక శాపంలా నిలిచిపోయింది. వలసలే మా చిరునామాగా బ్రతికాం. కానీ కాలం మారింది, మా రాత మారింది. మా మట్టిలో దాగిన రత్నాల్ని వెలికి తీసే ఒక దూరదృష్టి మా సీమకు తోడయింది. ఒకప్పుడు మా చెమట చుక్కలు నేలపాలయ్యేవి. కానీ నేడు మేము చిందించే చెమట మా ప్రాంతాన్ని రత్నాల సీమగా మారుస్తోంది. ఈ రోజు సీమ అంటే ఏరోస్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, సిమెంట్, గోల్డ్ మైనింగ్, ఇలా అనేక రకాల పరిశ్రమలు వస్తాయి. నారా చంద్రబాబు నాయుడు గారి పట్టుదల మా ఎండిన పొలాల్లోకి నీటిని తెచ్చింది. మా ఖాళీ చేతులకు ఉపాధినిచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ పట్ల ఒక స్పష్టమైన విజన్తో ఒక యజ్ఞంలా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు. గతంలో పరిశ్రమలు కేవలం కొన్ని పట్టణాలకే పరిమితం కాగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం క్లస్టర్ ఆధారిత అభివృద్ధి విధానంతో 9 జిల్లాల్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తోంది. కేవలం మాటలకే పరిమితం కాకుండా సింగిల్ విండో విధానం ద్వారా వేగవంతమైన అనుమతులిస్తూ పారిశ్రామికవేత్తల్ని రాయలసీమకు ఆహ్వానిస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన 172 ప్రాజెక్టులకు రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక మండలి SIPB ఇప్పటికే ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 4,58,000 కోట్ల రూపాయలకు పైగా భారీ పెట్టుబడులు వచ్చాయి. వీటితో 3.5 లక్షల మందికి పైగా యువతకు ఉపాధి లభించనుంది. CAA భాగస్వామ్య సదస్సు, ఇతర ఒప్పందాల ద్వారా మరో 103 ప్రాజెక్టులు పైప్ లైన్లో ఉన్నాయి. వీటి విలువ దాదాపు 95,000 కోట్ల రూపాయల పైనే. తమ్ముళ్ళు వేరే ఊరికి పోయే పని లేదు. రాయలసీమ ప్రాంతంలో ఉండేవారు ఇక్కడే ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రాయలసీమ ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చేలా మొత్తం 275 ప్రాజెక్టుల ద్వారా 5,50,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులతో లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు సాకారం కాబోతున్నాయి. చంద్రబాబు గారి దూరదృష్టి, నారా లోకేష్ గారు అభివృద్ధి వికేంద్రీకరణపై పెడుతున్న శ్రద్ధతో ఒక్కో జిల్లాకు ఒక్కో ప్రత్యేకతను కేటాయిస్తూ పారిశ్రామిక హబ్లుగా తీర్చిదిద్దుతున్నారు. ఎలక్ట్రానిక్స్ మరియు స్పేస్ సిటీగా మా తిరుపతి ఎదుగుతోంది. LG, డైకిన్, క్యారియర్ గ్లోబల్ వంటి సంస్థలు ఇక్కడ భారీ పెట్టుబడులు పెట్టాయి. రాయల్ ఎన్ఫీల్డ్ వంటి సంస్థల రాకతో ఆటోమొబైల్ రంగం కూడా బలపడింది. స్టీల్ క్లస్టర్గా మా కడప జిల్లా చరిత్ర సృష్టిస్తోంది. JSW రాయలసీమ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ప్రారంభం ముఖ్యమంత్రి గారి పట్టుదలకు నిదర్శనం. డిఫెన్స్, రెన్యూబుల్ ఎనర్జీ కారిడార్గా మా సత్యసాయి జిల్లా మారుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క 51,300 కోట్ల రూపాయల ప్రాజెక్టు, 15,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో సిద్ధమవుతున్న AMCA డిఫెన్స్ హబ్లు దీనికి ఒక మచ్చు తునక. సెమీ కండక్టర్ మరియు డ్రోన్ సిటీగా మా కర్నూలు రూపాంతరం చెందుతోంది. 22,976 కోట్ల రూపాయల ఇండి చిప్ ప్రాజెక్టు రాయలసీమను అంతర్జాతీయ పటంలో నిలుపుతుంది. దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించి జొన్నగిరిని స్వర్ణగిరిగా మార్చారు. మదనపల్లి కేంద్రంగా అన్నమయ్య జిల్లాను 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడితో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దుతున్నారు. రాయలసీమకు నీరు రాకుండా ఎవ్వరూ ఆపలేరని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. దశాబ్దాలుగా నలిగిన HNSS ఆధునీకరణ పనులను కేవలం 100 రోజుల్లోనే పూర్తి చేసి రికార్డు సృష్టించారు. HNSS కాలువల్లో పరవళ్లు తొక్కుతున్న నీరు చూస్తుంటే కరువు ఇక మా సరిహద్దులు దాటి పారిపోతుందనిపిస్తోంది. శ్రీశైలం నుండి నీటిని మళ్లించి కళ్యాణి డ్యాం వంటి ప్రాజెక్టులను నింపడం ద్వారా తిరుపతి, తిరుమలకు తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. 2 ఏళ్ల కాలంలోనే రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం 12,500 కోట్ల రూపాయలకు పైగా నిధులను ఖర్చు చేసి పనుల వేగాన్ని పెంచారు. రాయలసీమ ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్మెంట్ ప్లాన్ ద్వారా సాగునీటి వసతి కల్పించి రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో కృషి చేస్తున్నారు. ఇప్పుడు దేశంలో హార్టికల్చర్ లో నెంబర్ 1 గా ఉన్నాం. భవిష్యత్తులో ప్రపంచానికి నెంబర్ 1 గా రాయలసీమను తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటా.
పరిశ్రమలు రావాలంటే రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉండాలని గుర్తించిన చంద్రబాబు గారు NHAI మరియు రోడ్లు భవనాల శాఖల ద్వారా భారీ ప్రాజెక్టులను చేపట్టారు. గత 2 ఏళ్లలో దాదాపు 12,684 కోట్ల రూపాయల విలువైన రోడ్డు ప్రాజెక్టులు రాయలసీమలో పూర్తయ్యాయి. అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ వే, బెంగళూరు కడప విజయవాడ ఎకనామిక్ కారిడార్ వంటి ప్రాజెక్టులు రాయలసీమను పారిశ్రామికంగా అన్ని ప్రాంతాలతో అనుసంధానిస్తున్నాయి. గతం మాకు గాయాల్ని చేస్తే చంద్రబాబు గారి నాయకత్వం మాకు గెలుపునిచ్చింది. ఇప్పటి వరకు కరువులో బ్రతికిన మేము విజన్ ఉన్న నాయకుడు చూపిన దారిలో ముందుకెళ్తున్నాం. రాయలసీమ ఇక ఎంత మాత్రం కరువు సీమ కాదు, చంద్రన్న సంకల్ప బలంతో రూపుదిద్దుకుంటున్న కలల సీమ. సీమ ఇప్పుడు రైజింగ్ రాయలసీమ.